అందరికీ నమస్తే. అయితే నిన్న డీజేల గురించి, సీసీ కెమెరాల గురించి కొంచెం కొన్ని మండపాల దగ్గర చర్చించడం జరిగింది. అయితే స్టార్టింగ్‌లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అందరి దగ్గర నుంచి పెడదాం అది అని చెప్పి. అంటే మా కమిటీ సభ్యులతో మాట్లాడి చర్చిస్తాం. తర్వాత ఏందనేది ఆలోచిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇంకో మండపం దగ్గరికెళ్ళినాం. ఒక మండపం తర్వాత అక్కడ ఏమన్నారంటే, ఈ డీజే టాపిక్ అనేది ఇప్పుడు కాదు కదా! అసలు లైఫ్‌లో ఎప్పుడు కాదు. అది అని మాట్లాడుతున్నారు. ఎందుకు బ్రో అదనంటే ఇట్లా ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరి ఏరియాలో వాళ్ళు పెట్టుకొని వాళ్ళకి నచ్చిన పాటలు పైన డాన్స్ చేస్తారు. ఇట్లా అందరూ ఒకే దగ్గర ఉంటే ఎవరికి వాడు ఒకడు అది ఒక పాట అంటాడు, ఇంకోటి ఇంకో పాట అంటాడు. అట్లా మొత్తం డిస్టర్బెన్స్ అవుతది, గొడవలైతాయి అది అని అన్నారు. సరే వాస్తవమే గానీ, ఇప్పుడు ఇంకా దాని విషయంలో మనమైతే ఏం చెప్పలేం. ఎందుకంటే ఈ తాగుడుకి అలవాటయినట్ల డీజేలకు అడిక్ట్ అయిపోయారు మనోళ్ళందరూ. ఇప్పుడు డీజేలు వద్దనంటే ఇట్లనే రెస్పాన్స్ వస్తది. మనం కూడా వద్దనని అయితే చెప్పట్లేదు. అందరూ కలిసి ఒక దగ్గర గ్యాదర్ అయితే ఒక యూనిటీగా ఉంటది, ఐకమత్యంగా ఉన్నట్టుంటది. అట్లా ఒక డీజే పెట్టుకొని చేస్తే బావుంటదని అన్నాం. సరే అది వదిలేద్దాం. అయితే సీసీ కెమెరా టాపిక్ కూడా తీసుకొచ్చింది అట్లా. సీసీ కెమెరా టాపిక్‌లో ఇప్పుడు దాని విషయం కూడా ఏమన్నారంటే, మాకు అంత అవసరం లేదు ఇక్కడ మేమే ఉంటాం అది ఇది అనే విధంగా మాట్లాడారు. అది సరే మన గణపతి మండపం అంటే 11 రోజులు అదేనే. అప్పటి వరకు కాకపోయినా నెక్స్ట్ మన ఏరియా కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటది కదా! సెక్యూర్‌గా ఉంటది కదా! అంటే ఇక్కడ అంత ఏం దొంగతనం జరగలేదు. ఏం జరగలేదు ఇప్పటివరకైతే. అంత సావు కూడా అది అని మాట్లాడుతున్నారు. అంటే ఫ్యూచర్‌లో చెప్పలేం. ఎప్పుడు ఏం జరిగేది చెప్పలేం కదా! ఆహ్, కనీసం పెట్టుకుంటే బావుంటది కదా! అని అంటే మనం ఎందుకు పెట్టుకుంటాం గవర్నమెంట్ చూసుకోవాలి అది అని మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ చూసుకునే సిట్యుయేషన్ ఉంటే మనం ఇట్లా మాట్లాడుకునే అవసరం ఉండదు కదా! వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి మన వంతు ప్రయత్నం ఏందంటే ఇప్పుడు మనం అనవసరంగా డీజేలకు దానికి అనవసరంగా ఖర్చులు పెడుతున్నాం కదా! అట్లా కాకుండా మనం సెక్యూరిటీగా సీసీ కెమెరా పెట్టిస్తే బావుంటది కదా! అని మన అభిప్రాయం. దాని విషయంలో వాళ్ళైతే అది సెట్ అవ్వదు అది అని మాట్లాడారు. అట్లా అనంగానే కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. ఫస్ట్‌లో అయితే మిగతా మండపాల దగ్గర చూద్దాం, ప్లాన్ చేద్దాం, ఆలోచిద్దాం. ఎందుకంటే మనకే సెక్యూర్‌గా ఉంటది. కిడ్నాప్ అయినా, దొంగతనాలైనా అని వాళ్ళే చెప్పిర్రు. మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. అయితే ఇంకో మండపం దగ్గర ఇట్లా మాట్లాడే వరకు కొంచెం డిసప్పాయింట్ అనిపించి సైలెంట్‌గా వచ్చేసిన నిన్న. సరే ఇంక అది జరిగేది జరుగుతది. అందరూ ఒకేలాగా ఉంటారు కదా! అని చెప్పేసి ఆలోచించి మళ్ళీ మన ప్రయత్నం అయితే మనం చేయాలి. చూద్దాం వింటే సొసైటీకి యూజ్ అవుతది. వాళ్ళ ఏరియా కూడా సెక్యూర్‌గా ఉంటది అని చెప్పి మళ్ళీ ఈరోజు కూడా ప్రయత్నం చేద్దాం. ఎక్కడి వరకు వస్తదో. దానిల గురించి కూడా మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తా. అంతవరకు